హలో, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. భారతదేశ చరిత్రలోనే అతి పెద్ద డేటా లీక్గా భావిస్తున్నటువంటి వ్యవహారం హాట్ టాపిక్గా ఉంది ప్రస్తుతం. భారతీయులందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తున్న విషయం ఇదే. అంటే ఖచ్చితంగా చెప్పాలంటే 81.5 కోట్ల మంది భారతీయులకు సంబంధించిన సమాచారం, రహస్యంగా ఉండాల్సిన సమాచారం లీక్ అయింది. అందరినీ అత్యంత ఆందోళనకు గురి చేస్తున్నటువంటి అంశం మన భారతీయుల డేటా చోరీ అయిపోయింది. అది కూడా చాలా పెద్ద ఎత్తున చోరీ జరిగింది. భారత ప్రజలను పెను ప్రమాదంలోనికి నెట్టేసే ఈ అతి పెద్ద సమాచార తస్కరణకు సంబంధించినటువంటి విషయం ఇది. 800 మిలియన్ భారతీయుల డేటా చోరీ అయిపోయింది. అంటే ప్రస్తుతం మన భారతదేశపు జనాభా దాదాపు 140 కోట్లు. ఇందులో 80 కోట్ల మంది జనాభా, అంటే సగానికి సగం ప్రజలకు సంబంధించినటువంటి డేటా చోరీ అయిపోయింది. ఈ డేటా అంటే భారతీయులకు అత్యంత కీలకమైన సమాచారం డార్క్ వెబ్లో అమ్మకానికి ఉంది. అది కూడా $80,000 అమ్మకానికి పెట్టేశారు. ఇదే భారతదేశానికి సంబంధించిన చరిత్రలోని అతి పెద్ద సమాచార చోరీ. ఈ చోరీ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ 2023 నవంబర్లోనే తెలిసినా కూడా అందులో కీలక సమాచారం వెలుగులోనికి రావడానికి కొంత సమయం పట్టింది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి 141 కోట్ల జనాభాలో 80 కోట్ల మంది ప్రజలకు చెందినటువంటి కీలక సమాచారం చోరీకి గురైంది. అంటే సగానికి సగం మంది డేటాని దొంగిలించి డార్క్ వెబ్లోని ఒక సైట్లో ఉంచేశారు. అది కూడా అమ్మకానికి. ఆ చోరీ అయినటువంటి డేటాలో ఏమున్నాయో తెలుసా? ప్రతి భారతీయుని దగ్గర ఉండే యూనిక్ ఐడెంటిటీ కార్డ్, ఆధార్ నెంబర్, లైక్ యాజ్ అమెరికన్ గుర్తింపు కార్డు అయినటువంటి అమెరికన్ సోషల్ సెక్యూరిటీ నెంబర్ లానే అన్నమాట. దీని ఆధారంగా పాస్పోర్ట్ ఇన్ఫర్మేషన్, పేరు, ఫోన్ నెంబర్లు, అడ్రస్లు అన్ని. ఇంతకీ రహస్యంగా ఉండాల్సినటువంటి ప్రజల సమాచారం లీక్కి గురైందని మొదటిసారిగా రీసెక్యూరిటీస్ అనేటటువంటి ఒక ఏజెన్సీ గుర్తించి రిపోర్ట్ చేసింది. గుప్తంగా ఉండాల్సినటువంటి ప్రజల సమాచారం సేల్కి వెబ్లో ఉందనేటువంటి షాకింగ్ విషయాన్ని మొదటిసారిగా చెప్పింది. ఇంతకీ ఈ సమాచార తస్కరణకి సంబంధించిన వివరాలు ఏంటంటే, ఈ లీక్ వెనుక సూత్రధారులు ఎవరున్నారు అంటే ఇంతవరకు ఆ వ్యక్తుల గురించి తెలియదు. కానీ వారు PWN0001 అంటూ ఒక కోడ్తో ఒక థ్రెట్ యాక్టర్గా కనిపిస్తోంది. అంటే ఇది ఒక వ్యక్తి కావచ్చు, లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కావచ్చు. వాళ్ళు ఇంటర్నెట్లో భద్రతా లోపాలను ఆసరాగా చేసుకుని ఇలాంటి చోరీలను చేస్తూ ఉంటారు. డబ్బు కోసము, లేకుంటే ఒక వ్యక్తికి సంబంధించిన లేదా సంస్థకు సంబంధించిన ఏదైనా ప్రమాదాన్ని తలపెట్టడానికో, లేకుంటే బెదిరించి డబ్బులు చేసుకోవటానికో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. కానీ ఈ సినారియోలో భారత ప్రజల డేటాను డబ్బు చేసుకోవటానికి చోరీ చేశారు. ఈ డేటా కానీ ఎవరైనా విద్రోహుల చేతిలో పడినా, తీవ్రవాదుల చేతిలో పడినా ప్రజల జీవితాలు గాలిలో దీపాలైపోతాయి. ఇండియన్స్ తాలూకా గుర్తింపుని వారు రకరకాలుగా మిస్యూజ్ చేయొచ్చు. ప్రజలు చిటికలోని ఫైనాన్షియల్గా పాపర్ అయిపోతారు. వారి డబ్బంతా బ్యాంక్స్లోని అకౌంట్స్ నుంచి మాయమైపోతుంది. ప్రజలు రోడ్డు పాలవుతారు. వారి డబ్బు దోచుకోబడుతుంది. అయితే ఎక్స్పర్ట్స్ వేలు మాత్రం ICMR వైపునే ఉంది. ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. 2023 నుంచి ICMR మీద చాలాసార్లు సైబర్ అటాక్స్ జరిగాయి ఆ వెబ్సైట్ మీద. సో ఈ డేటా అనేది ICMR నుండే దొంగిలించి ఉండవచ్చు అనే అభిప్రాయం ఉంది. మరి ఇంతకీ ICMRకి ఇంతటి డేటా ఎక్కడిది అనే ప్రశ్న వస్తుంది. అంటే ఇటీవల వరకు నిర్వహించినటువంటి కోవిడ్ టెస్ట్ల ద్వారా ఇంతటి సమాచారం ఆ సంస్థ దగ్గర ఉంది. ICMR కోవిడ్ కాలంలో అత్యధిక ప్రజలకు కోవిడ్ టెస్ట్లను నిర్వహించింది. ఎవరైనా సరే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి అంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఒక ఐడెంటిటీ కార్డ్ని చూపించాలి. సో వ్యక్తులు తమ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డును చూపిస్తారు. ఈ టెస్ట్ రిపోర్ట్లన్నీ కూడా ICMR దగ్గరికి చేరుకుంటాయి. ఈ సమాచారాన్ని దురదృష్టవశాత్తు సో కాల్డ్ PWN0001 అనేటటువంటి అగంతకులు దొంగిలించారు. ఎందుకంటే కోవిడ్ వ్యాక్సినేషన్ పోర్ట్ కూడా హ్యాకింగ్కి గురైంది. ఇది టెలిగ్రామ్ బాట్స్ ద్వారా యాక్సెసిబుల్గా ఉంది. సమాచారాన్ని సేకరించడం ఈ పోర్ట్లో మహా తేలిక. చేయాల్సిందల్లా జస్ట్ ఏదో ఒక ఫోన్ నెంబర్ని ఎంటర్ చేస్తే చాలు. ఆధార్ నెంబర్, పాస్పోర్ట్ ఇన్ఫర్మేషన్తో సహా మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా షో చేస్తుంది.
ఈ పోర్ట్లో ప్రముఖ సినీ రంగ ప్రముఖులు అలాగే రాజకీయ నేతలు బాధితులుగా ముందు వరుసలో ఉండటం, బాధితుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతూ ఉండటంతో ఈ బాట్ను షట్ డౌన్ చేసేశారు. కానీ ఇప్పుడు మనం వింటున్న ఈ చోరీ మాత్రం భారతీయుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. ఆన్లైన్ ఉపయోగించే ప్రతి భారతీయుడికి ఇక మీదట భద్రత లేదనే చెప్పాలి. ప్రస్తుతం ప్రముఖంగా వస్తున్నటువంటి సవాల్ ఏంటంటే ఐఫోన్ల నుంచి. ఎందుకంటే చాలామంది ప్రజలకు, అధికారులకు, వివిధ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వర్గాల ప్రజలకు కూడా వస్తున్నటువంటి మెసేజ్లు ఏంటంటే సమ్వన్ ఈజ్ ట్రైయింగ్ టు హ్యాక్ యువర్ ఐఫోన్ అని. ఈ మెసేజ్ యాపిల్ థ్రెట్ నోటిఫికేషన్ సిస్టమ్ నుండి చాలా తరచుగా వస్తున్నాయి. ఈ సిస్టమ్ని 2021లో వినియోగదారుల సౌకర్యార్థం భద్రత కోసం ఐఫోన్ వారు ప్రవేశపెట్టారు. ఎవరైనా మీ ఫోన్ని కానీ హ్యాక్ చేయడానికి ప్రయత్నం చేస్తే మీకు ఇలాంటి మెసేజెస్ వస్తాయి. అందులోని సారాంశం మాత్రం చాలా వేగ్గా ఉంటుంది. అంటే వీఆర్ నాట్ ష్యూర్ దట్ యువర్ ఫోన్ ఈజ్ హ్యాక్డ్ ఆర్ నాట్ అని. ఇలా ఈ సమాచారంలో నిజం లేకపోవచ్చు, కానీ మీరు ఈ మెసేజ్ని మాత్రం సీరియస్గా తీసుకోండి అని చివరిగా మెసేజ్లో ఇలా రాసి ఉంటుంది. ఏదేమైనా హ్యాకింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నటువంటి వారు దీని వెనుక ఎవరున్నారు, ఇంతకీ ఈ ఫోన్లలోని సమాచారం దొంగిలించబడిందా లేదా అన్నది కూడా ఖచ్చితంగా తెలియదు. యాపిల్ ఐఫోన్ సంస్థ మాత్రం ఈ హ్యాకింగ్కి ప్రయత్నించిన వారి విషయాలు తమకు తెలియదనే చెప్తున్నారు. కానీ అదే సమయంలో వారు గవర్నమెంట్ మీదకే తప్పును నెట్టేస్తున్నారు. కానీ గవర్నమెంట్ మాత్రం ఒక ఇన్వెస్టిగేషన్ కమిటీ వేసి ఈ విషయమై యాపిల్ సంస్థను కూడా సహకరించమని కోరారు, సమన్లు జారీ చేశారు. దానికి యాపిల్ సంస్థ సహకరిస్తామని తెలియజేసింది. ఇక సమాచార తస్కరణకి సంబంధించి ప్రభుత్వ సంస్థల సైబర్ సెక్యూరిటీ విషయంలో ఒక బిల్ పార్లమెంట్లో ఇంకా పెండింగ్లోనే ఉంది. అయితే ఇక్కడ మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే భారతీయుల్లో అధిక శాతం మంది ప్రజలు యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయకుండానే వాళ్ళు ఇంటర్నెట్ని వాళ్ళ ల్యాప్టాప్స్లో కానీ డెస్క్టాప్స్లో కానీ వాడుతూ ఉంటారు. అంటే మీ చేతులారా మీరే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లు అవుతుందని గ్రహించాలి. సో జాగ్రత్తలు అనేవి తప్పనిసరి. ఏదేమైనా ఈ లీకేజ్పై ది కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా CERTIN తక్షణమే ICMRను అప్రమత్తం చేసింది. కోవిడ్ పరీక్షల సమయంలో సేకరించినటువంటి డేటా వైద్య ఆరోగ్య శాఖ ICMR నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వద్ద పడి ఉందని, దీంతో అక్కడి నుంచే ఈ డేటా లీక్ అయిందా అనే విషయం కూడా తెలుసుకోవడం కష్టంగా మారిందని నిపుణులు చెప్తున్నారు. ఈ ఘటనపై కేంద్ర IT మంత్రిత్వ శాఖ ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గత ఏడాది డిసెంబర్లో ఎయిమ్స్ ఢిల్లీలో కూడా కొన్ని కంప్యూటర్స్ని హ్యాకర్స్ తమ ఆధీనంలోనికి తీసుకొని దాదాపు 200 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీని డిమాండ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఏది ఏమైనా డార్క్ వెబ్లో 81 కోట్ల మంది భారతీయుల డేటా అమ్మకానికి పెట్టడం భారతదేశ చరిత్రలో అతి పెద్ద సమాచార చోరీగానే చెప్పాలి. ఈ విషయమై భారత ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టుగా కూడా తెలుస్తోంది. మీకు ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.